దేవుని పాదాలు పట్టుకుందాం రండి. దేవుని అడుగుదాం రండి. నలిగిపోతున్న వారలారా, కన్నీరు మున్నీరు అవుతున్న వారలారా, సమస్యలను ముందు పెట్టుకొని అర్థం కాక సతమతం అవుతున్న వారలారా, నా దేవుని పేరు ఆశ్చర్యకరుడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగల దేవుడు. విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావు. విశ్వసించిన వారికే దక్కుతాయి దేవుని కార్యాలు. సందేహించేవారు, అనుమానించేవారు, నమ్మని వారు పొందలేరమ్మా దేవుని కార్యాలు. అయ్యా, దేవుడు ఉన్నాడు నీ దగ్గర, గుర్తుపెట్టుకో. నీ ముందు దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు, ఆయన పాదపీఠం దగ్గర నువ్వు ఉన్నావు, ఆయన పాదాల దగ్గర నువ్వు ఉన్నావు. మర్చిపోవద్దు, దేవుడు లేడు అనుకోవద్దు. మీకు తెలుసా, కొన్నిసార్లు కూటాల్లోకి వెళ్ళి నేను అప్పట్లో ఎక్కడో చివర కూర్చొని కూర్చునేవాడిని. నేను ఎక్కడో చివర కూర్చొని కూర్చునేవాడిని. మాట్లాడుకునేవాడిని నేను ఆయనతో, కన్నీళ్లతో మాట్లాడుకునేవాడిని. నేను మాట్లాడిన ప్రతి మాట నా దేవుడు విన్నాడు. ఎక్కడో నేను మనుషులకు కూడా కనపడకుండా ఎక్కడో కూర్చొని మొర్ర పెట్టిన మొరను ఆయన విన్నాడు. నా కన్నీరు తుడిచాడు. ఆయన కార్యాలు నేను ఎన్నో అనుభవించాను ప్రియులారా, నిజంగా చెప్తున్నా, అనుభవించాను నేను వేసే కార్యాలు. నీవు కూడా పొందుతావు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయనే ప్రామిస్ చేశాడు, నేను మీ మధ్య ఉంటానని ఒట్టు పెట్టాడు ఆయన. నేను మీ మధ్య ఉంటానన్నాడు ఆయన. ఇంతమందిలో ఎక్కడ నువ్వు ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా, మధ్యలో ఉన్నా, నువ్వు చీకట్లో కూర్చున్నా, వెలుగులో కూర్చున్నా, నువ్వు ఎట్లా ఉన్నావు, నీ గుండెలో ఉన్న వేదన ఏంటో, నీ కన్నీళ్ళు ఏంటో, దేనికోసం నువ్వు ఆక్రోశిస్తున్నావు, నా దేవుడు ఎరుగును. నా దేవుడికి తెలుసు. నువ్వు ఇక్కడున్నావు, ఎక్కడో ఉండి వీక్షిస్తున్నావు, లైవ్లో ఉండి నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, ఎక్కడ నువ్వు రోధిస్తున్నావు, ఆయనకి తెలుసు. ప్రియమైన బిడ్డ, భయపడకు. ఆయనకి మొర్రపెట్టు, ఆయనకు అప్పచెప్పు, నీ వ్యాజ్యమును అప్పచెప్పు.